నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది, మాజీ ప్రభుత్వ న్యాయవాది పివి రెడ్డి అనతి కాలంలో సినీ రంగంలో తనదైన ప్రత్యేక నటనతో తన 19వ చిత్రం సిరగం ఆర్ట్స్ వారి సునిశాంత్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1 క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా నందు కీలకమైన హెడ్ కానిస్టేబుల్ పాత్రను పోషించారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ తిరుపతి పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసుకున్నది. తర్వాయి భాగం అతి త్వరలో పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం కానుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ ఎడ్లూరి దర్శకత్వంలో నూతన నటి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ నిర్వహణలో ఉన్న శంషాద్ సిఐగా నటనపై మక్కువతో నటించగా డీఎస్పీ పాత్రలో వర్ష, సంతోష్ రాజ్, రామ్ సుదర్శన్, రాజశేఖర్, శ్రీకాంత్ అలేఖ్య నటిస్తున్న చిత్రంలో సాంకేతిక సిబ్బంది ఫైట్ మాస్టర్ గా దీపక్, అసిస్టెంట్ కెమెరామెన్ గా హరి, స్టాండ్ డైరెక్టర్ గా గిరిప్రసాద్ వ్యవహరించారు. ఈ సందర్భంగా తిరుపతి పరిసర ప్రాంతాలలోని ప్రజలు చిత్ర నిర్మాణానికి సహాయ సహకారాలు అందించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. ఈ రోజు తిరుపతి పరిసర ప్రాంతాల్లో శ్రీరాగం ఆర్ట్స్ అండ్ సునిశాంత్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1 నూతన సినిమా మొదలైంది. ఈ రోజు మొదలయ్యి వారం రోజులైందండి. నూతన నటీనటులతో చిత్రీకరిస్తున్నారు ఈ సినిమా. ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం క్రైమ్, థ్రిల్లర్ అండ్ మెసేజ్ ఓరియంటల్ తోటి ప్రణీత్ ఎడ్లూరి డైరెక్షన్ లో సిరగం కృష్ణ చైతన్య నిర్మాణ సారథ్యంలో మొదటి షెడ్యూల్ దిగ్విజయంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ గ్రామస్తులందరూ కూడా మా సినిమా యూనిట్ ని అందరూ కూడా అభినందించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా ప్రత్యేకమైనటువంటి క్రైమ్ తో నిండి ఉంది. దీనికి మెయిన్ డైరెక్టర్ గారి యొక్క నైపుణ్యత దీంట్లో కనపడిందండి. దీంట్లో నా పేరు పివి రెడ్డి, ఒంగోలు లాయర్ని. దీంట్లో హెడ్ కానిస్టేబుల్ గా ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో సిఐగా అండ్ కానిస్టేబుల్ గా అండ్ డిఎస్పీగా ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మరియు పెయిడ్ ఆర్టిస్టులు కూడా దీంట్లో త్వరలో దిగుతారని మన డైరెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. ఈ సినిమా అతి త్వరలో థియేటర్లోకి వస్తుంది. మీరందరూ థియేటర్లో చూసి మా సినిమాని దిగ్విజయంగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు. నమస్తే.